విశాలమైన అడవి మధ్యలో సామ్ అనే యువకుడు అసాధారణమైన సాహసానికి పూనుకున్నాడు. పచ్చదనాన్ని అన్వేషిస్తున్నప్పుడు అతను తన మంద నుండి విడిపోయిన లిల్లీ అనే పిల్ల ఏనుగుపై పొరపాటు పడ్డాడు. తన హృదయంలో సానుభూతితో సామ్ లిల్లీని సమీపించి స్నేహంలో చేయి చాచాడు. ప్రారంభంలో సంకోచించినప్పటికీ లిల్లీ సామ్ యొక్క దయ మరియు వెచ్చదనాన్ని గ్రహించి వారి మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది. కలిసి వారు దట్టమైన అడవిలో ప్రయాణించారు, వారి ధైర్యం మరియు స్థితిస్థాపకతను పరీక్షించే సవాళ్లను ఎదుర్కొన్నారు. వారి ప్రయాణం ప్రమాదకరమైన నదులను నావిగేట్ చేయడం నుండి మోసపూరిత మాంసాహారులను తప్పించుకోవడం వరకు ఉత్కంఠభరితమైన తప్పించుకునే మార్గాలతో నిండిపోయింది. వీటన్నింటి ద్వారా సామ్ మరియు లిల్లీ ఒకరిపై ఒకరు ఆధారపడ్డారు. వారి స్నేహం గడిచిన ప్రతి క్షణంతో వికసిస్తుంది. వారు అడవిలోకి లోతుగా వెళ్లినప్పుడు లాభం కోసం జంతువులను పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో వేటగాళ్ల సమూహంపై వారు పొరపాట్లు చేశారు. త్వరిత ఆలోచన మరియు ధైర్యంతో సామ్ మరియు లిల్లీ వేటగాళ్ల దుర్మార్గపు పథకాన్ని అడ్డుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. వారి చాతుర్యం మరియు అడవి జీవుల సహాయం ఉపయోగించి వారు వేటగాళ్లను అధిగమించారు మరియు వారి బందీలుగా ఉన్న స్నేహితులను విడిపించారు. సామ్ మరియు లిల్లీల వీరత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జంతువులు తమ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నప్పుడు అడవి ఆనందోత్సాహాలతో ప్రతిధ్వనించింది. సూర్యుడు హోరిజోన్ దిగువన ముంచుకొచ్చి అడవిపై వెచ్చగా మెరుస్తూ సామ్ మరియు లిల్లీ తమ అద్భుతమైన ప్రయాణంలో ప్రతిబింబించారు. వారి స్నేహం హద్దులు దాటింది, కరుణ మరియు సాంగత్యానికి హద్దులు లేవని రుజువు చేసింది. కృతజ్ఞత మరియు దృఢ నిశ్చయంతో నిండిన హృదయాలతో సామ్ మరియు లిల్లీ తమ సాహసాలను కొనసాగించడానికి బయలుదేరారు, ఒకరికొకరు పంచుకున్న ప్రేమలో మరియు వారి చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రపంచంతో ఐక్యంగా ఉన్నారు. కాబట్టి సామ్ మరియు లిల్లీ యొక్క అసాధారణ స్నేహం యొక్క కథ అడవిలో ప్రతిధ్వనించింది. ఇది విన్న వారందరికీ ప్రేమ, ధైర్యం మరియు అచంచలమైన స్నేహం యొక్క శక్తితో స్ఫూర్తినిస్తుంది.